శేషతల్పంపై పవలించిన విష్ణుమూర్తిని అనంత పద్మనాభ స్వామి అని మనం ఎలా పిలుస్తామో అలాగే శయనమూర్తి అయిన బుద్ధుడిని బ్యాంకాక్ వాసులు రిక్లైనింగ్ బుద్ధగా పిలుస్తారండి. వాట్ ఫోగా పిలువబడే ఈ టెంపుల్ థాయిలాండ్లోని ఓల్డెస్ట్ టెంపుల్స్లో ఒకటి. ఇక్కడ 46 అడుగుల బుద్ధుడి స్టాచ్యూని రిక్లైనింగ్ పొజిషన్లో మనం చూడొచ్చు అనమాట. అలాగే వరల్డ్ ఫేమస్ అయిన థాయ్ మసాజ్ని కూడా ఇక్కడే కనుక్కున్నారు. ఇప్పటికీ ఇక్కడ ట్రెడిషనల్ మసాజ్ స్కూల్ కూడా ఉందండి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న వాట్ ఫోని ఎక్స్ప్లోర్ చేసి అక్కడున్న పీస్ఫుల్ వైబ్ని ఆస్వాదిద్దాం పదండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ప్రస్తుతం థాయిలాండ్ లో ఉన్నాము, బ్యాంకాక్ లో. ఈ రోజు అఫీషియల్లీ 4th డే అనమాట. మొత్తం బ్యాంకాక్ అసలు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అసలు ఏమేమి తిరిగాము, ప్రతి ఒక్క ప్లేస్ వీడియో మేము క్లియర్ గా తీసామండి. అండ్ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసాము. ఆ ప్లేలిస్ట్ లో అన్ని వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి ఆ ప్లేలిస్ట్ ని ఒక్కసారి చెక్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ దోస్ వీడియోస్. లాస్ట్ వీడియోలో మేము ది గ్రాండ్ ప్యాలెస్ అండి, అంటే బ్యాంకాక్ ఎవరైనా వస్తే కంపల్సరీగా గ్రాండ్ ప్యాలెస్ చూడకుండా వెళ్ళరు అనమాట. ఆ గ్రాండ్ ప్యాలెస్ వీడియో ఒకటి చాలా క్లియర్ గా అండ్ చాలా బ్రాడ్ వీడియో అది. ఆ వీడియో చేసాము. ఎవరైనా చూడకపోతే నేను ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో ఒకటి ఆ లింక్ ఇస్తాను. తప్పకుండా వెళ్ళి ఆ వీడియో చూడండి. అలాగే వీడియోలో ముందుకు వెళ్లే ముందే మీరు ఒక లైక్ అయితే వేసేసేయండి. మేము ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నాం అంటే, లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు గ్రాండ్ ప్యాలెస్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చామండి. బయటకు వచ్చి ఇక్కడ నుంచి ఇంకొక ఫేమస్ డెస్టినేషన్ అయినా వాట్ ఫో అంటే రిక్లైనింగ్ బుద్ధ అనమాట. ఎంత పెద్ద బుద్ధుడి స్టాచ్యూ ఉంటుందంటే అది కూడా రిక్లైనింగ్ పోజ్ లో. అది దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. మేము యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాం కానీ మేము ఆ వీడియోస్ తీయలేదు. బట్ ఈసారి క్లియర్ గా వీడియోస్ తీసి మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాము, వీడియోస్ తీసే ప్రయత్నము. సో వాట్ ఫోకి వెళ్దాము. గ్రాండ్ ప్యాలెస్ నుంచి ఒక లెస్ దెన్ 1 కిలోమీటర్ అండి, ఒక 10 minutes వాక్ ఉంటుంది. ఆ వాక్ చేసుకుని వాట్ ఫోకి వెళ్ళి వాట్ ఫో ఎలా ఉందో డీటెయిల్ గా A to Z చూసి మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. మనం జనరల్ గా ఇలా నడుచుకుంటూ వస్తామండి. అండ్ మీరు ఇటువైపు చూస్తే ఇక్కడ కనిపించే కాంపౌండ్ అంతా కూడా గ్రాండ్ ప్యాలెస్ అనమాట. అలాగే ఇటువైపు చూస్తే అక్కడ పెద్ద పగోడా కనిపిస్తుంది కదా, ఆ పగోడా వచ్చేసి వాట్ అరుణ్ అనమాట. వాట్ అరుణ్ వీడియో కూడా చాలా డీటెయిల్డ్ వీడియో తీసామండి. ఎవరన్నా చూడకపోతే తప్పకుండా ప్లేలిస్ట్లో ఆ వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఇక్కడ నుంచి ఈ ముందు మీకు కనిపించేదే వాట్ ఫో అనమాట, రిక్లైనింగ్ బుద్ధా టెంపుల్. అక్కడికి వెళ్తున్నాము. ఈ టెంపుల్ కూడా చాలా హ్యూజ్ స్ట్రక్చర్ లాగా ఉంది. మీకు ఇక్కడే టుక్స్ ఉంటాయండి. చాలా పెద్ద స్కామ్ అది. మీరు ప్రాపర్గా కనుక్కుని ఎంత పే చేయాలి ఏంటి అనేది కనుక్కుని యూ కెన్ హాప్ ఆన్ టు ది టుక్స్ అనమాట. లేదంటే ఈ బైక్స్ ఉన్నాయి, వీటిల్ని జీకో అంటారు. మీరు ఇక్కడ QR కోడ్ డౌన్లోడ్ చేస్తే హ్యాపీగా స్కాన్ చేసుకుని యూ కెన్ టేక్ దిస్ బైక్. దీనికి ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటనేది మనకి తెలీదు. బట్ యూ కెన్ స్కాన్ ద QR కోడ్ అండ్ దెన్ ట్రై ఇట్. వావ్, అక్కడ టెంపుల్ కనిపిస్తుంది చూడండి, ఎంత హ్యూజ్ ఉందో అసలు. పదండి, మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము లోపలికి వెళ్ళి ఆ రిక్లైనింగ్ బుద్ధాన్ని చూడడానికి. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ ఎక్స్ప్లోర్ వాట్ ఫో. సో ఇది వాట్ ఫో ఎంట్రన్స్ అండి. ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. మీకు ఇక్కడ క్లియర్గా టైమింగ్స్ ఇచ్చారు చూడండి, 8 AM నుంచి 7:30 PM వరకు ఎవ్రీ డే. సో ప్రతిరోజు ఓపెన్ చేస్తారు, క్లోజింగ్ అనేది లేదనమాట, ఏదన్నా స్పెషల్ డేస్ వస్తే తప్ప. అండ్ గ్రాండ్ ప్యాలెస్లో ఉన్నట్టే ఇక్కడ కూడా టెంపుల్ కాబట్టి, ఒక సీక్రెట్ ప్లేస్ కాబట్టి ప్రాపర్ అటైర్ ఇంపార్టెంట్ అనమాట. చిన్న చిన్న షార్ట్స్ ఇవన్నీ ఇక్కడ వేసుకోకూడదు, మొత్తం బాడీ కవర్ చేసుకుని రావాలి. సో ఇప్పుడు మేము వాట్ ఫో దగ్గరకు వచ్చేసామండి. టెంపుల్లో చాలా దగ్గర, గ్రాండ్ ప్యాలెస్ నుంచి దగ్గర 10 minutes వాక్ చేస్తే చాలా అనమాట. అండ్ ఇక్కడ రాగానే మీకు అర్థమైపోతుంది, టెంపుల్ కాంపౌండ్ చాలా పెద్దదిగా ఉంటుంది అనమాట. లోపలికి వచ్చారంటే మీకు ఇది టెంపుల్ టైమింగ్స్ అవన్నీ కనిపిస్తాయి. 8:30 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఉన్నాయండి. మనకి ఎంత, ఫారినర్స్కి ఎంత, అవన్నీ డీటెయిల్స్ కనుక్కొని మీకు చెప్తాము. ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది 300 థాయ్ బాట్ ఉందండి ఫారినర్స్కి. అండ్ దట్టు క్యాష్ ఓన్లీ. మీరు ఏమైనా కార్డ్ తోటి ట్యాప్ చేసి, కార్డ్ తోటి కావాలి అంటే ఇక్కడ మీకు ఎక్స్చేంజెస్ ఉన్నాయండి. లేదు అంటే యూ హ్యావ్ ATM యాజ్ వెల్. అక్కడ తీసుకుని మీరు యుల్ హ్యావ్ టు పే త్రూ క్యాష్. సో లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటనే చూద్దాం పదండి.
సో ఇవి టికెట్స్ అండి, పర్ పర్సన్ 300 థాయ్ బాట్ అనమాట. అన్వితకి అయితే టికెట్స్ ఏం లేవు. 120 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే ఫ్రీ టికెట్, అసలు ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్కాన్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే లోపలికి ఎంట్రన్స్ వచ్చేస్తుంది. మనకి లోపలికి వచ్చాము, ఇక్కడ నుంచి మొత్తం టెంపుల్ క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఈ టికెట్ స్కాన్ చేసి లోపలికి వచ్చిన వెంటనే వీ హ్యావ్ అ కాంగ్ అండి, తీసుకుని కొడితే ఇట్స్ అ గుడ్ విల్ అని అంటున్నారు అనమాట. ఇది కొడితే మనకి రీసౌండ్ వస్తుంది చూడండి. కెమెరాలో ఎంత వినిపిస్తుందో నాకు తెలియదు కానీ బాగుందా. సో ఇక్కడ కొట్టి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి సిద్ధు కొడుతున్నారు చూడండి, మంచి సౌండ్ వస్తుందండి, మంచి మెడిటేషన్ మ్యూజిక్ ఉంటుంది కదా, అలా ఉంది. చాలా ఉన్నాయండి ఇలాంటివి. ఆల్మోస్ట్ ఈ టెంపుల్ చుట్టూరా కూడా ఇవే ఉన్నాయన్నమాట, ఈ కాంగ్సే ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఒక చోటే ఉండేది ఇలాంటిది, కానీ ఇప్పుడు అన్ని చోట్ల ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి హ్యూజ్ సోల్జర్ స్టాచ్యూస్ లాంటివండి. ఇక్కడైతే కాంక్రీట్ తోటి ఉన్నట్టున్నాయన్నమాట. అండ్ పైన వెనకనున్న పగోడా మొత్తం కూడా మళ్ళీ పోర్సిలైన్ మెటీరియల్ తో చేశారండి. చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా వర్క్. ఇక్కడంతా కూడా కొంచెం ఫ్లోరల్ మోటివ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఈ లోపలే ఉన్నారండి మనకి రిక్లైనింగ్ బుద్ధ. ఇక్కడ నుంచి మీకు గోల్డ్ గా మెరిసిపోతూ కనిపిస్తున్నారు కదా, అదే రిక్లైనింగ్ బుద్ధ స్టాచ్యూ అనమాట. చాలా అంటే చాలా పెద్దదండి, అంటే ఈ మూల నుంచి ఆ మూల వరకు ఉంటుంది అనమాట. అంటే మనకి ఈ కాంపౌండ్ కనిపిస్తుంది కదా, ఈ హ్యూజ్ స్ట్రక్చర్ లోపల అంతా కూడా ఉంటుంది రిక్లైనింగ్ బుద్ధ స్టాచ్యూ. చాలా అంటే చాలా ఫేమస్ అండి. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో అది. చూసారా, ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు. ఇది ఒక చిన్న గ్లిమ్స్ అనమాట. లోపల బుద్ధుడి విగ్రహం, అది మొత్తం గోల్డ్ లో. ఇక్కడ మళ్ళీ సోల్జర్స్ ప్రతి ఎంట్రన్స్ లో కూడా ఉన్నారండి, ఇటువైపు అటువైపు. చూడండి ఎంత హ్యూజ్ ఉందో. ఇది మొహం, లోపలికి వెళ్ళి మొత్తం క్లియర్ గా చూపిస్తాను. బట్ జస్ట్ సీ హియర్, అమేజింగ్ ఉందండి. అగైన్ ఈ టెంపుల్ మొత్తానికి కూడా 4 ఎంట్రన్సెస్ ఉన్నాయండి. ప్రతి ఎంట్రన్స్ కి కూడా మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా సోల్జర్స్, పెద్ద పెద్ద సోల్జర్స్ ఉన్నారు. అలాగే దీని లోపలికి వచ్చిన తర్వాత ఈ కాంపౌండ్ లో మళ్ళీ ఈ మెయిన్ టెంపుల్ లోకి వెళ్ళడానికి యూ హ్యావ్ 4 డిఫరెంట్ వేస్ అనమాట. ప్రతి వేలో కూడా మనకి సోల్జర్ బొమ్మలు ఇందాక చూపించాను కదా, అక్కడ ఉన్నారు, అలా ఉన్నాయి. చూడండి, ఒక మధ్యలో మంచి పెద్ద చెట్టు అండ్ చిన్న ఫౌంటైన్ లాగా క్రియేట్ చేశారు. కొన్ని రెనోవేషన్స్ కూడా నడుస్తున్నాయి అనమాట. మనం లోపలికి వెళ్ళాల్సింది ఇలానే వెళ్ళాలి. ఇక్కడ షూస్ పెట్టుకోవడానికి సండే తీసుకుంటాం చూడండి, ఆ కవర్ లో మన షూస్ పెట్టుకుని మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఏమి నాకు తెలిసి ఫోటో రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. లోపలికి వెళ్ళి క్లియర్ గా వీడియో తీసి ఎలా ఉందని చూపిస్తాను పదండి. ఇక్కడ మీరు కంప్లీట్ గా చూడొచ్చండి, ఇది వాట్ ఫో ఒక కంప్లీట్ డైరెక్టరీ అనమాట. మనం ఇప్పుడు వెళ్ళే టెంపుల్ ఇది. దీని చుట్టూ కూడా ఇలా ఉన్నాయి. అండ్ ఏమేమి ఉన్నాయి అనేది మీరు కింద ఒక సెకండ్ పాజ్ చేసి చూస్తే మీకు అన్ని అర్థం అయిపోతాయి. ఇక్కడ క్రొకోడైల్ పాండ్ కూడా ఉందండి, 33. ప్రస్తుతం చూపిస్తాం చూడండి, మనం ఇక్కడ ఉన్నాం యాక్చువల్లీ. ఓకే, వావ్. పోదండి, షూ తీసేసి లోపలికి వెళ్ళి రిక్లైనింగ్ బుద్ధ ఎలా ఉన్నాడో చూద్దాం. సో ఇది ఎంట్రన్స్ అండి, గ్రాండ్ గా ఉంది చూసారా. లోపలికి వెళ్లే ముందు క్లియర్ గా పెట్టారు, డు నాట్ వేర్ హ్యాట్స్ అండ్ బివేర్ ఆఫ్ పిక్ పాకెటర్స్. వాట్ అంటే టెంపుల్, ఫో అంటే బౌద్ధ వృక్షానికి సాంస్క్రిట్ పదం అంటండి. బుద్ధుడు బౌద్ధ వృక్షం కింద జ్ఞానోదయం పొందడాన్ని ఉద్దేశించి ఈ టెంపుల్ కి ఈ పేరు పెట్టారనమాట. ఈ టెంపుల్ ప్రాంగణంలో దాదాపు 1000కి పైగా బుద్ధుడి స్టాచ్యూస్ ఉన్నాయండి. అందులో బాగా ఫేమస్ అయింది ఈ రిక్లైనింగ్ బుద్ధ స్టాచ్యూ. వాట్ ఫో బ్యాంకాక్ లోని ఓల్డెస్ట్ టెంపుల్స్ లో ఒకటండి. బ్యాంకాక్ ని క్యాపిటల్ సిటీ చెయ్యక ముందు నుండే ఈ టెంపుల్ ఇక్కడ ఉందన్నమాట. ఈ టెంపుల్ ని ఎవరు ఎప్పుడు కట్టారు అన్న దానికి ఎటువంటి ఆధారాలు లేవు, కానీ కింగ్ రామా 1 ఈ టెంపుల్ కాంప్లెక్స్ ని డెవలప్ చేశారనమాట. అలాగే ఇది థాయ్ రాయల్ ఫ్యామిలీకి చెందిన హైయెస్ట్ గ్రేడ్ రాయల్ టెంపుల్స్ లో ముఖ్యమైనదండి. ఈ రిక్లైనింగ్ బుద్ధ ఉన్న మండపాన్ని విహాన్ అంటారు. ఇదంతా థాయిలాండ్ ఒరిజినల్ రాజధాని అయిన అయుతాయ స్టైల్లో ఉంటుందండి. ఇక్కడ వాల్స్ మీద, రూఫ్ మీద మొత్తం మ్యూరల్స్ ఉంటాయన్నమాట. థాయ్ ట్రెడిషనల్ పెయింటింగ్స్ ని, వాళ్ళ హిస్టరీని, ఇంకా వాళ్ళ కల్చర్ ని రిజంబుల్ చేస్తూ ఉంటాయి ఈ అన్ని పెయింటింగ్స్ కూడా. చాలా చాలా డీటెయిల్డ్ వర్క్ ఇది. మన తాంజోర్ పెయింటింగ్స్ లాగా గోల్డెన్ పెయింట్స్ అండ్ ఫిలిమ్స్ ఉపయోగించి ఈ మండపంలో ఉన్న పెయింటింగ్స్ అన్నీ కూడా గీశారు.
ఇదంతా ప్యూర్ హ్యాండ్ వర్క్ అండి. అసలు ఇంత ఎత్తు పొడుగు ఉన్న ఈ మండపాల్లో ఒక చిన్న ప్లేస్ని కూడా ఖాళీగా వదలలేదంటే నమ్ముతారా? మొత్తం అంతా కూడా టాప్ టు బాటమ్ మ్యూరల్స్ అండ్ ఆర్ట్ వర్క్తో నింపేశారు. "46 meters పొడుగు, 15 meters ఎత్తు ఉన్న ఈ స్టాచ్యూని కింగ్ రామా 3 1832లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది బుద్ధుడి నిర్వాణ దశలోకి వెళ్తున్నట్లు ఒక చెయ్యి తల కింద పెట్టుకుని పడుకుని ఉన్నట్లు ఉంటుందన్నమాట. అందుకే దీనికి రిక్లైనింగ్ బుద్ధ అని పేరు వచ్చింది. దీన్ని కంప్లీట్గా బ్రిక్ తోటి నిర్మించి గోల్డెన్ కలర్ తోటి కవర్ చేశారండి. ఇకపోతే ఈ బుద్ధుడి పాదాలు 3 meters హైట్, 4.5 meters పొడుగుంటాయండి. పాదాలు అడుగు భాగంలో 108 ప్యానల్స్ గా డివైడ్ చేయబడి బుద్ధుడికి సంబంధించిన ఆస్పీషియస్ సింబల్స్ తో డెకరేట్ చేసి ఉంటాయన్నమాట. ఇందులో ఫ్లవర్స్, డాన్సర్స్, ఎలిఫెంట్స్, టైగర్స్, ఇంకా కొన్ని పూజకి సంబంధించిన వస్తువులతో మనం చూడొచ్చు. అరికాలు మధ్య భాగంలో చక్ర ఉంటుందండి. ఇది ఒక ఎనర్జీ పాయింట్ అన్నమాట. అసలు చూసారా, మాకు కెమెరాతో షూట్ చేయడానికి కూడా సింగిల్ ఫ్రేమ్ సరిపోవట్లేదండి. అంత పెద్దదండి ఈ స్టాచ్యూ. ఫోటో దిగడానికి కూడా చాలా కష్టం అండి, మొత్తం బుద్ధాని ఒక ఫ్రేమ్లో పెట్టడం. ఇంకా ఇక్కడ 20 బాట్ ఇస్తే ఇలా కొన్ని కాయిన్స్ ఇస్తారండి. మనీని ఇలా హుండీలో వేసి మనం ఈ కాయిన్స్ తీసుకోవచ్చు, లేదా స్కానర్స్ కూడా ఉన్నాయి. కంపాటబుల్ పేమెంట్ యాప్స్ నుండి పే చేసి కూడా తీసుకోవచ్చు అనమాట. వాటిని తీసుకుని డైరెక్ట్గా కార్నర్స్లో ఉన్న ఈ 108 బౌల్స్లో వేస్తారండి. 108 అంటే బుద్ధుడికి సంబంధించిన 108 లక్షణాలు అని వీళ్ళ నమ్మకం అనమాట. సో ఈ బౌల్స్లో కాయిన్స్ వేస్తే మంచి ఫార్చ్యూన్ ఇంకా పాజిటివిటీ వస్తుందని ఇక్కడ లోకల్స్ నమ్మకం. సో మేము కూడా ఇది నమ్మి కాయిన్స్ తీసుకుని 1 by 1 అన్ని బౌల్స్లో వేసామన్నమాట. ఇలా కాయిన్స్ వేయడం ఒక ఎక్స్పీరియన్స్ అయితే, ఇక్కడ కాయిన్స్ వేస్తూ ఉంటే వచ్చే ఆ మెటల్ సౌండ్ కూడా ఏదో మెడిటేషన్ మ్యూజిక్ లాగా రిలాక్సింగ్గా ఉందండి. రిక్లైనింగ్ బుద్ధాని చూసి బయటికి వచ్చాక మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుందండి. వాటర్ ఫౌంటైన్, సిట్టింగ్ ఏరియా, టెంపుల్ కాంపౌండ్, మంచి ఫ్లోరల్ ప్లాంటేషన్స్, ఇవన్నీ మనకి డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తాయన్నమాట. సో రిక్లైనింగ్ బుద్ధ నుంచి బయటికి రాగానే మనకి బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఒకటి మనకి వెల్కమ్ చేస్తుందండి. పువ్వులు కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి. రోజెస్, సంధ్యకి రోజెస్ అంటే చాలా చాలా ఇష్టము. చాలా బాగుందండి, అమేజింగ్ ఫౌంటైన్. మంచిగా అక్కడ హాయిగా కూర్చోడానికి స్పేసెస్ క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ యూ హ్యావ్ సమ్ మోర్ పగోడాస్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి. అంటే ఈవినింగ్ 6 అయింది, ఎగ్జాక్ట్లీ 6 o'clock లైట్స్ ఆన్ చేశారు. బ్యూటిఫుల్ గా ఉందండి, చాలా చాలా బాగుంది. ఈ కలర్స్ కానీ, ఆ పైన వేసిన పెయింటింగ్ కలర్స్ కానీ ఆ లైట్ లో పడి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే మాటల్లో చెప్పలేనండి. అలాగే ఇక్కడ చిన్న కెఫే ఒకటి ఉంది. ఏమన్నా ఆకలేస్తే హ్యాపీగా కెఫేలో తినచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక గాంగ్ ఉందన్నమాట. సారీ, వినిపిస్తుందో లేదో నాకు సౌండ్ తెలియదు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ చాలా వస్తుంది. ఫౌంటైన్ దగ్గర అంటే ఆ మ్యూజిక్ ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుందంటే, ఆ ఒక్క చిన్న సెట్టింగ్ చాలండి మనసు ప్రశాంతంగా అయిపోవడానికి. పక్కన మనుషులు బీభత్సంగా ఉన్నారండి, అది ఒకటే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ వెరీ వెరీ గుడ్. అంటే ఇక్కడ ఎవరెవరు మేజర్ వరల్డ్ లీడర్స్ విజిట్ చేశారన్న ఫొటోస్ కూడా పెట్టారు క్లియర్ గా. 4th February 2016 మిస్టర్ ఎం హమీద్ అన్సారీ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, థాయ్ మసాజ్ అంటారు కదా, అది యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ చేసింది వాట్ పోలోనే అంటారు. అందుకనే ఇక్కడ కొంచెం వెనక్కి వెళ్తే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు మసాజ్ చేయించుకోవాలంటే కూడా అక్కడ హ్యాపీగా వెళ్ళి మీరు మసాజ్ కూడా చేయించుకోవచ్చు అనమాట. రిక్లైనింగ్ బుద్ధ టెంపుల్ నుంచి కొంచెం లోపలికి వస్తే కనుక మనకి ఇంకా చాలా మంచి మంచి స్ట్రక్చర్స్ అండ్ పగోడాస్ కనిపిస్తాయండి. చూసారు కదా, రాత్రి ఈవినింగ్ సన్సెట్ టైంలో ఎంత వెలిగిపోతున్నాయో. అన్నీ కూడా చాలా మెస్మరైజింగ్ వ్యూస్ తోటి ఉంటాయండి. ఈ కాంపౌండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట లోపల. ఇక్కడ ఇందాక సిద్ధు చెప్పినట్టు మనకి మసాజ్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ ట్రెడిషనల్ థాయ్ మసాజ్ అనేది ఇక్కడ ఒరిజినేట్ అయిందండి. సో వాటికి సంబంధించిన స్కూల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వాటి స్ట్రక్చర్సే అయితే ఇక్కడ చిన్న చిన్న పగోడాస్ లాగా ఉన్నాయండి. ఇవి కూడా చిన్న చిన్న టెంపుల్ రెప్లికాస్ అంట. అంటే వీళ్ళ కల్చర్ ప్రకారం ఇట్లాంటివి పెడతారు. ఇలాంటివన్నీ చాలా కనిపిస్తున్నాయి ఈ కాంపౌండ్లో అనమాట. ఎటు చూసినా ఇలాంటి లిటిల్ పగోడాసే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి చూడండి, ఈ
జైన్ పగోడాస్ అయితే ఎంత బాగున్నాయో. మంచి ఆర్కిటెక్చర్ ఉంటుందండి ప్రతి దాని మీద. ఇక్కడ మీకు ఇంట్రికేట్ గా డీటెయిల్డ్ గా చూసారంటే కనుక కొన్ని వేరెంట్ కి దగ్గరలో ఉన్నాయి. ఇవన్నీ చూసారా, కొంచెం ఎండకి చాలా ఇయర్స్ అయింది కదండి ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసి పాడైపోయాయి అనమాట. కానీ వాటి స్ట్రక్చర్స్ అవన్నీ కూడా చాలా ఇంటాక్ట్ గా ఉన్నాయి. అండ్ మేము చూస్తున్నాం కదండి కొన్ని చోట్ల చిన్న చిన్న రెస్టరేషన్ వర్క్స్ కూడా చేస్తున్నారనమాట. ఈ మాన్యుమెంట్స్ ని ప్రొటెక్ట్ చేసి ఇలాగే కొన్ని తరాల వరకు మనకి కనిపించేలాగా ఉంచడానికి వాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారనమాట. గ్రాండ్ ప్యాలెస్ కానీ వాట్ అరుణ్తో కంపేర్ చేస్తే వాట్ 4లో కొంచెం రష్ తక్కువ ఉందండి. సో మనకేంటంటే కొంచెం పీస్ఫుల్ వైబ్ ని ఎంజాయ్ చేయగలం అనమాట. ఇక్కడ ప్లెజెంట్ టైం స్పెండ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. అసలు పగోడాస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. లైట్ లో ఎల్లో కలర్ లో గోల్డిష్ షైన్ అయిపోతుంది. సో ఇక్కడ మంచి పీస్ఫుల్ టైం మీరు స్పెండ్ చేయొచ్చండి. ఫ్యామిలీ టైమ్, పీస్ఫుల్ టైం కావాలనుకుంటే వాట్ ఫోన్ తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే 300 బాట్ అండి టికెట్. అంటే దగ్గర ఒక 750 రూపీస్ ఇండియన్ కరెన్సీలో అవుతుంది. 700 to 800 మధ్యలో అనమాట. కానీ ఇది కూడా వర్తీ ప్లేస్ టు విజిట్. ఎందుకంటే అంత పెద్ద బుద్ధ స్టాచ్యూని మనం ఎక్కడ చూడం. దట్ టు రిక్లైనింగ్ బుద్ధ. దానికి ట్రెడిషనల్ గా కూడా చాలా సిగ్నిఫికెన్స్ ఉందండి. అది ఇంకా మాకు కంప్లీట్ డీటెయిల్స్ తెలియవు. కానీ ఇట్ ఈస్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ టెంపుల్ ఫర్ థాయ్ పీపుల్ అనమాట. చాలా మంది ఇక్కడికి వచ్చి పీస్ఫుల్ గా ప్రేయర్స్ చేసుకుంటున్నారు. టూరిస్టులు ఎక్కువ ఉండడంతో వాళ్ళకి కూడా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది. కానీ అదర్వైజ్ ఇట్స్ ఎ వెరీ రిలీజియస్ ప్లేస్ ఫర్ దెమ్. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ అట్రాక్షన్స్ ఇన్ బ్యాంకాక్ అండి. సో ఫ్యామిలీతో వచ్చినప్పుడు డెఫినెట్లీ మీరు విజిట్ చేయొచ్చు. అండ్ దట్ టు ఈ టెంపుల్ని కూడా మేము ఈవినింగ్ టైంలోనే విజిట్ చేయండి అని సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ పీస్ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వగలరు అనమాట. చక్కగా నేచర్తో పాటు ఒక మంచి స్పెషల్ రిలీజియస్ ప్లేస్లో ఉన్న ఆ వైబ్ మీకు కలుగుతుంది. అండ్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ గుడ్ టైమ్ ఇఫ్ యూ కమ్ హియర్. అండ్ ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ అలాగే ఉంటాయండి. అన్ని చిన్న చిన్న పగోడాస్ లాగా చాలా ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ కూడా చూడండి నా వెనకాల మీకు కనిపిస్తుంది కదా, ఇలాంటి పగోడాస్ చాలా ఉన్నాయన్నమాట. వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్. అక్కడ మ్యాప్ లో చూసినా కూడా మాకు ఏం అర్థం కావట్లేదు అనమాట. సింపుల్ గా వాటి నేమ్స్ మెన్షన్ చేశారు. ఎక్కడ కూడా వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి అలాంటివి ఎక్కడ లేవండి. సో ఇంటర్నెట్ లో కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. బికాస్ దిస్ ప్లేస్ ఇస్ అమేజింగ్. మాకు చాలా నచ్చింది. అండ్ అలాగే మీ అందరికీ కూడా నచ్చుతుందని మీకు ఇవన్నీ వెళ్తే ఎక్కడైతే మసాజెస్ చేస్తారో అక్కడ అటువైపు వెళ్ళొచ్చు అండి. ప్రస్తుతం అయితే క్లోజ్ అయిపోయి ఉంది. బట్ ఇందాక మీకు చెప్పినట్టు ఇక్కడే పుట్టింది థాయ్ మసాజ్. జస్ట్ ఇమాజిన్ అండి, ఈ కాంపౌండ్ లో పుట్టింది. అంటే ట్రెడిషనల్ వే అండి. మనకి ఇండియాలో ఆయుర్వేదిక్ మసాజెస్ ఉంటాయి కదా, ట్రెడిషనల్ టెక్నిక్స్ ఉన్నవి. ఆ ట్రెడిషనల్ టెక్నిక్ తోటి థాయ్ మసాజ్ చేయించుకోవాలంటే కనుక ఈ ప్లేస్ సరౌండింగ్స్ లోనే, ఈ కాంపౌండ్ లోనే మసాజ్ సెంటర్స్ కూడా ఉన్నాయంటండి. మేమైతే ఇప్పుడు సిద్ధు చెప్పినట్టు ఆ కాంపౌండ్ క్లోజ్ చేసేసారు, ఈవినింగ్ అయింది కాబట్టి. కొంచెం కాస్ట్లీగా ఉంటాయండి బికాజ్ ఆథెంటిక్ మీన్స్ ఆఫ్ మసాజెస్ అనమాట అవి. అవి ఎక్స్ప్లోర్ చేయాలని కూడా మీరు కొంచెం ఎర్లీగా వచ్చి అవి కూడా ట్రై చేయొచ్చు. అండ్ థాయ్ అంటేనే మనకి మసాజెస్ చాలా ఫేమస్ అండి. ఫుట్ మసాజ్ కానీ బాడీ మసాజ్ కానీ చాలా రిలాక్సింగ్ గా ఉందంటారు. అఫ్ కోర్స్ మన తెలుగు మూవీస్ లో వాటిల్లో దాని మీనింగ్ నే మార్చేశారు. బట్ ట్రెడిషనల్ థాయ్ మసాజ్ అండ్ థాయ్ టెక్నిక్స్ ఆర్ వెరీ గుడ్ అండి. పెయిన్ హీలింగ్ కి కానీ మెడికల్ సిగ్నిఫికెన్స్ కి కానీ చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట వాటిల్లో. ఓవరాల్ గా ఈ ప్లేస్ కి చాలా కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉందండి. మనకి ఇదొక యూనిక్ ఎక్స్పీరియన్స్ గా తప్పకుండా గుర్తుండిపోతుంది అనమాట. అసలు సన్సెట్ వ్యూస్ అయితే అద్భుతం అండి. లైట్స్ ఆన్ చేశాక మరింత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ ప్లేస్. అలా వాట్ ఫోలో ఒక 2 to 3 hours స్పెండ్ చేసి దానికి దగ్గరలో ఉన్న ఫెర్రీ పాయింట్ నుండి మా ఫ్యామిలీకి నచ్చిన ఒక ఫెంటాస్టిక్ అండ్ ఫేవరెట్ స్పాట్ కి మేము బయలుదేరాం. ఇంకా దారిలో వచ్చిన బోనసే ఈ వాట్ అరుణ్ నైట్ వ్యూ. మేమైతే ఫెర్రీ రైడ్ మాత్రం తెగ ఎంజాయ్ చేసామండి. చాలా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అది. మీకు మాత్రం ఫుల్ పైసా వసూలు ఎక్స్పీరియన్స్ కావాలంటే ఫెర్రీ రైడ్ ని మాత్రం తప్పకుండా ఆప్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ మెయిన్ టూరిస్ట్ ప్లేస్ అన్నిటికీ కూడా ఫెర్రీ కనెక్టివిటీ ఉంటుందండి. రివర్ రైడ్, మెస్మరైజింగ్ వ్యూస్, హిస్టారిక్ ప్లేసెస్, ఇంకా వైబ్రెంట్ బ్యాంకాక్ వైబ్ ని ఈ ఫెర్రీ రూట్ లో మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అలా మేము బ్యాంకాక్ లో ఇప్పటి వరకు విజిట్ చేసిన ప్లేసెస్ ని చూస్తూ మా ఫేవరెట్ స్పాట్ కి వెళ్ళిపోయాం. వాట్ ఫోన్ నుంచి ఫెర్రీకి సంధ్యకి నాకు బ్యాంకాక్ లో ఫేవరెట్ ప్లేస్ వచ్చేసామండి. అది ఏంటంటే ఏషియాటిక్ రివర్ ఫ్రంట్.
దీనికి సంబంధించిన వ్లాగ్ అంతా కూడా మా ప్రీవియస్ దాంట్లో ఉందండి, మీరు డెఫినెట్ గా చూడండి. మీరు కూడా లవ్ చేస్తారు అనమాట ఈ ప్లేస్ ని, చాలా లైక్ చేస్తారు డెఫినెట్లీ. అండ్ మేము కూడా ఇప్పుడు వాట్ 4 దగ్గర నుంచి ఫెర్రీ తీసుకుంటే ఈ ప్లేస్ కి చాలా దగ్గర అండి. థాయిలాండ్ సిరీస్ ప్లేలిస్ట్ లో మాత్రం ఈ ఏషియాటిక్ రివర్ ఫ్రంట్ అనే వీడియో కూడా ఒకటి క్రియేట్ చేసామండి, చాలా డీటెయిల్ వీడియో. అది డెఫినెట్ గా చూడండి, మీకు అది డెఫినెట్ గా నచ్చుతుంది. ఓకే, అండ్ వాట్ 4 దగ్గర నుంచి ఇక్కడ దగ్గర రావడానికి ఫెరీ టికెట్ ప్రైస్ వచ్చి 16 బాట్ అంతేనండి. అంటే లిటరలీ మన కరెన్సీలో బిలో 40 రూపీస్ అనమాట. చాలా ఎకనామికల్ మీన్స్ ఇందాక ఈ నైట్ టైం మీరు ఎంజాయ్ చేస్తారు. ఇందాక మేము వీడియోలో చూపించాం కదా మీకు వాట్ అరుణ్ వ్యూ ఎలా ఉంది, ఐకానిక్ సిఎం మళ్ళీ అన్ని చూపించాం కదా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. కొంచెం నడుచుకుంటూ లోపలికి వచ్చేస్తే వీ విల్ కమ్ టు దిస్ ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ మాకు ఇష్టమైన ప్లేస్ కూడా. యా, సో మొత్తం కంప్లీట్ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. ఎంజాయ్ చేస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. Bye-bye. Take care. See you in the next video.